తెలుగు తమ్ముళ్లు పండుగగా భావించే మహానాడు సూపర్ సక్సెస్ అయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. కార్యకర్తే పార్టీ అధినేత అంటున్న పార్టీ నాయకత్వం అందుకు తగ్గట్టుగానే కార్యకర్తలకు పెద్దపీట వేశారు. హైబ్రిడ్ మోడల్లో 2 రోజుల పాటు జరిగిన మహానాడులో ఎన్నో అంశాలపై చర్చ జరిగింది. కీలక అంశాలపై తీర్మానాలు కూడా చేశారు టీడీపీ నేతలు. ఇక వైసీపీపై విమర్శలు దాడి చేశారు. రాష్ట్రానికి 2 ఏళ్లలో ఏం చేశారు, ఇక ముందు ఏం చేయబోతున్నాం అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మహానాడు వేదికగా టీడీపీ శ్రేణులు నివాళులర్పించారు. ఆ తర్వాత తీర్మానాలు చేశారు. వ్యవసాయం, సాగునీరు, శాంతి భద్రతలు, ప్రజారక్షణపై ప్రత్యేక తీర్మానం చేశారు. దేవాలయాల పరిరక్షణ, ఆధ్యాత్మికాంధ్ర, విధ్వంసం నుంచి వికాసం వైపు సంపద సృష్టి అనే అంశాలపైన తీర్మానం చేశారు. వర్చువల్ మహానాడు అదరగొట్టింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా మహానాడు చూశాను, కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు ఏ విధంగా వర్చువల్ కాన్ఫరెన్స్ కానీ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ పెట్టే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో తీర్మానం జరిగింది. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. నీతి నిజాయితీతో ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చారన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, ఈ సందర్భంగా వైసీపీపై కూడా కొన్ని విమర్శలు చేశారు బాబు. జగన్ కు మళ్లీ అవకాశం రాకుండా వైసీపీని పాతాళంలోకి తొక్కేస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వాడు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మి 2019లో మనకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఒకటి చెప్తే 2 చెప్తాం, 2 చెప్తే 3 చెప్తాం. అది కూడా నీలాగా అబద్ధాలు కాదు, వాస్తవాలు, చేసిన పనులు ప్రజలకు చెప్పి చైతన్యపరిచి మళ్ళీ జీవితంలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పాతి పెట్టి శభాష్ తెలుగుదేశం, శభాష్ పసుపు జెండాని నిలబెట్టుకుంటామని చెప్పి. రాష్ట్రంలో నీళ్లు పారించాలనేది తమ ఆలోచన అయితే రక్తం పారించాలన్నది వైసీపీ కుట్ర అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మీరు సంపద సృష్టిస్తే నేను నాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు. మీరు కడితే మేము పడగొడతామని చెప్తూ ఉన్నాడు. మీరు కాపాడితే నేను కడతీరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి మన ఇరిగేషన్ వ్యవస్థకి రేపు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈ మహానాడు ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నా. మహానాడికి 15 లక్షల మంది వరకు హాజరయ్యారన్నారు మంత్రి లోకేష్. మహానాడులో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించామన్నారు. 2029 నాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే మరోవైపు టీడీపీ మహానాడుపై విమర్శలు చేస్తోంది వైసీపీ. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి రోజా. స్టేజ్ల మీద రికార్డింగ్ డాన్సులు పెట్టి ప్రజల్ని తీసుకొచ్చే ఎత్తుగడలు వేశారన్నారు. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ మహానాడు అని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే వీళ్ళు బిర్యానీలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి డ్వాక్రా వాళ్ళు తీసుకొచ్చినా రాలేదు. ఆఖరికి చూడండి, స్టేజ్ మీద ఒక పక్క స్పీచ్లు వస్తుంటే ఓ పక్క రికార్డింగ్ డాన్సులు పెట్టారు బద్వేల్ నియోజకవర్గంలో. ఇటు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరో 15 నుంచి 20 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే కొనసాగాలని అంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీకి మళ్లీ అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ రోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా. సాంకేతికతను అందిపుచ్చుకొని మహానాడు నిర్వహించిన తీరు చూస్తుంటే లోకేష్ నాయకత్వంపై నమ్మకం మరింత పెరిగిందన్నారు సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. ఏం చేసినా జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే సీనే లేదన్నారు. దొంగని ఇంకొకరు చూపిస్తాడు. అలా దొంగతనం చేసి అవినీతి అక్రమాలు ఇవాళ వెలుగులోకి వస్తాయని భయపడిపోయి
పోరాటం చేస్తూ ఉంటాడు. తాడేపల్లి పులి కాదు, అది తాడేపల్లి పిల్లి. 10 మంది లేని బయటకు రాలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అరాచకం, అవినీతి, కుట్రలతోటి అధికారంలోకి వచ్చాడు. అది పోతుంది, వచ్చే అవకాశాలు లేవు అతనికి. ఇక తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి అన్న సంకేతాలు కూడా కనిపించాయి. ఇటీవలే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ అన్ని తానై మహానాడు నడిపించారు. ముఖ్యమంత్రిగా పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్న చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతల్ని లోకేష్ కు అప్పగించారు.